పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. తెలంగాణలో ప్రజాపాలన దినోత్సవం. అసెంబ్లీలో గాంధీకి స్పీకర్, మండలి చైర్మన్ నివాళి. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరణ. బీజేపీ ఆఫీసులో విమోచన దినోత్సవం వేడుకలు. జెండా ఆవిష్కరించిన రామచంద్రరావు. పటేల్ విగ్రహానికి నేతల నివాళులు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం విస్మరిస్తున్నారు. టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు కామెంట్. పెరేడ్ గ్రౌండ్ లో విమోచన దినోత్సవ వేడుకలు. కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారిక ఉత్సవాలు. హాజరు కానున్న రాజ్నాథ్ సింగ్. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. వారం పాటు సభ నిర్వహించే అవకాశం. పలు బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. హైదరాబాద్ లో ఐటీ దాడులు. గోల్డ్ షాప్ యజమానుల ఇళ్లలో తనిఖీలు. 15 బృందాలతో సోదాలు చేస్తున్న ఐటీ. బీజేపీ నేత రామ్ సుధాకర్ ఇంట్లో ఐటీ సోదాలు. కుకట్పల్లిలోని ఇంట్లో తనిఖీలు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డితో వ్యాపార భాగస్వామ్యం. తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్. అర్ధరాత్రి నుంచి నిలిచిపోయిన సర్వీసులు. బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ ఆసుపత్రుల డిమాండ్. ఏపీలో నెట్వర్క్ ఆసుపత్రుల్లో కొనసాగుతున్న సమ్మె. 3 రోజులుగా నిలిచిపోయిన ఓపీడీ సేవలు. 2000 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్. జగన్ రావాలని చంద్రబాబు కూడా కోరుతున్నారు. 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే చర్యలు తప్పవు. ఏం చేయాలో సభ నిర్ణయిస్తుందన్న రఘురామ. మోదీకి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల కోసం కృషి చేసే ప్రధాని దొరకడం అదృష్టం. దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారన్న సీఎం. ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్. మీ సమర్థ నాయకత్వం ఎంతో ప్రేరణిస్తుంది. మోదీ మరింత ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్ష. కాల్పులు విరమిస్తాం, ఆయుధాలు వదిలేస్తాం. మావోయిస్టుల సంచలన లేఖ. కేంద్ర హోంమంత్రికి పంపిన మావోయిస్టు పార్టీ. విద్యుత్ శాఖ ఏడీఈకి 14 రోజుల రిమాండ్. అంబేద్కర్ ను చంచల్గూడ జైలుకు తరలింపు. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేసిన ఏసీబీ. నాగర్ కర్నూల్లో అధిక వడ్డీ పేరుతో భారీ మోసం. 7 కోట్లు బురిడి కొట్టించిన 4. మోసపోయిన 50 మందికి పైగా బాధితులు. పెనుగొండలో యువతికి బాబాయ్ లైంగిక వేధింపులు. అర్ధరాత్రి వీడియో కాల్స్, అసభ్యకర మెసేజ్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తుల క్యూ లైన్. పాడేరులో దట్టంగా పొగమంచు. పాల సముద్రాన్ని తలపిస్తోన్న మేఘాల కొండ. క్యూ కట్టిన పర్యాటకులు. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. 4 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులు. తుంగభద్ర డ్యాం కు తగ్గుతోన్న వరద. అవుట్ఫ్లో 10,000 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 1626 అడుగులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు పెరిగిన వరద. 18 క్రష్ గేట్లు ఎత్తివేత. ఇన్ఫ్లో 181,000 క్యూసెక్కులు. ఇవాళ మోదీ 75వ పుట్టినరోజు. ప్రధానికి ఫోన్ చేసిన అమెరికా అధ్యక్షుడు. మై ఫ్రెండ్ అంటూ సంబోధించిన ట్రంప్. ట్రంప్ విషెస్ కు థ్యాంక్స్. 2 దేశాల పార్ట్నర్షిప్ మరింత పెరగాలన్న మోదీ. యుక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి మద్దతిస్తామన్న ప్రధాని. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.